యేసుక్రీస్తు దేవునికి పుట్టాడా కాబట్టి ఆయనకి దేవత్వం లేదు. క్రీస్తు ప్రభు సంఘాల్లో సైతం ఈ బోధ వ్యాపించిపోయింది. ఆయన సృజింపబడిన వాడే, జ్ఞానంగా ఉన్నాడు, ఆయనకి దేవత్వం లేదని చెప్పేటువంటి క్రీస్తు ప్రభు సంఘాల పేర్ల మీద ఉండేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. యేసుక్రీస్తు కూడా అలాగే నిర్మాణం చేసి జీవాత్మను సృజించాడా? యేసుక్రీస్తు యోసేపు యొక్క కుమారుడా? పరిశుద్ధాత్మ మరియు గర్భవతిని చేశాడా? కాబట్టి ఇస్లాం సోదరులు చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు కేవలము ఆదాము లాంటి వాడు, లేకపోతే మరియకు పుట్టిన దగ్గర నుంచో యేసుక్రీస్తు పుట్టి ప్రారంభమైన వాడు కాదు. దత్తత చెందిన వాడు కాదు. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించడానికి అవకాశమే ఉండదు. చేరి వచ్చిన పరిశుద్ధులు ప్రియులైన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు సమర్పిస్తున్నాం. దేవరపల్లి క్రీస్తు ప్రభు సంఘం ప్రయాసతో ఈ 2 రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ 2వ రోజు మొదటి సెషన్లో యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని క్రీస్తు ప్రభు సంఘంలో అన్ని చోట్ల ప్రకటన చేయబడుతుంది. దాంతోపాటు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే భావన లోకంలో ఉన్నప్పటికీ దాన్ని అర్థం చేసుకునేటువంటి విధానం క్రీస్తు ప్రభు సంఘంలో కానీ మత శాఖల్లో కానీ హేతువాదులు కానీ హిందువులు కానీ ఇస్లాం వాళ్ళు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే రకరకాలైనటువంటి అవగాహనలు, రకరకాలైనటువంటి భావనలో ఈ ప్రపంచంలో ఉన్నాయి. అది అతిశయోక్తి కాదు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే నేను ఎవరిని అని నేను చెప్పుకోవాలంటే నేను పులిపాటి సమయేలు గారి కుమారుడిని. ఎవరైనా అడిగితే నేను చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే నేను ఎవరి కుమారుడినో చెప్తాను. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే నేను సమయేలు గారికి పుట్టాను కాబట్టి సమయేలు గారి కుమారుణ్ణి. యేసుక్రీస్తు దేవునికి పుట్టాడా? యేసుక్రీస్తు దేవునికి పుట్టాడా? ఇస్లాం వాళ్ళు ఏమడుగుతున్నారంటే పుట్టాడు అని అంటే దేవుడు ఒక్కడే, యేసు దేవత్వం కలిగిన వాడని చెప్తున్నారు, యేసు దేవుని కుమారుడు అని చెప్తున్నారు, దేవునికి భార్య ఎక్కడుంది అని హేతువాదులు అడుగుతున్నారు. ఇస్లాం సోదరులు ఏమడుగుతున్నారంటే యేసుక్రీస్తు కన్యకకు జన్మించినటువంటి మానవుడు మాత్రమే. యేసు దేవుని కుమారుడు అంటే ఆదాము దేవునికి ఎలా కుమారుడయ్యాడో యేసు కూడా అలాంటి కుమారుడే అనేటువంటి భావన ఉంది. కొంతమందిలో ఉండేటువంటి భావన ఏంటంటే యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. దేవుని జ్ఞానమై ఉన్నటువంటి దేవుణ్ణి అంటే దేవత్వం కలిగినటువంటి క్రీస్తు ప్రభునట దేవుడు జ్ఞానంగా సృష్టి ఆరంభంలో మొదట ఆయన్ని కలుగు చేశాడు. అంటే ఆయన్ని పుట్టించాడు, జ్ఞానంగా పుట్టించాడు అనేటువంటి ఒక బాధ లోకంలో ఉంది. అయితే ఆయనకి దేవత్వం లేదు, ఆయన సృజింపబడిన వాడు అనేటువంటి ఒక భావన ఉంది. కొంతమందిలో ఎలాంటి భావన ఉందంటే నిత్యత్వంలో అంటే అనాదిలో
ఈ అనాదిలో దేవుడు, దేవదూతలు, ఆత్మలు ఉన్నారు. వీళ్ళలో దేవదూతల్లో కానీ ఆత్మల్లో కానీ ఒక వ్యక్తి దేవుని యొక్క లక్షణాలన్నీ సంతరించుకుంటే దేవుడు ఆయనకి కుమారుడు అనేటువంటి పేరు పెట్టాడు. నిత్యత్వంలో యేసుక్రీస్తు దేవునికి కుమారుడై ఉన్నాడు. కాబట్టి అలాంటి కుమారుడు కావాలని దేవుడు భూమి మీద మానవులు సృజించాడు. నిత్యత్వంలో కూడా కుమారుడే అనేటువంటి భావనలో లోకంలో అనేకమైన ఉన్నాయి. కొంతమంది విమర్శలు ఏమంటారంటే, మరీకి పుట్టినవాడే కదా, మరీ కుమారుడిని దేవుని కుమారుడు అంటాడేంటి అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కొంతమంది ఏమంటారంటే, యోసేపుకు పుట్టినవాడు కదా, యోసేపు కుమారుడు కదా అంటారు. ఇంతకీ దేవుడు యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే తన గ్రంథంలో ఎలాంటి భావాన్ని రిఫ్లెక్ట్ చేశాడు, అది ఈ రోజున మనం చర్చించబోయేటువంటి అంశం. మొట్టమొదటిది, ఇంకో కొంతమంది మత శాఖలో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే, ప్రాముఖ్యంగా మత శాఖల యొక్క తత్వంలో ప్రాథమికమైనటువంటి భావన ఏంటంటే, తండ్రి అంటే దేవుడైన యెహోవా ఒకప్పుడు పాత నిబంధన కాలంలో యెహోవాగా ఉన్నాడు, తరువాత కుమారుడిగా పుట్టాడు, చనిపోయి తిరిగి లేపబడి వెళ్ళి మరలా పరిశుద్ధాత్మగా వచ్చాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక్కడే 3 పాత్రలు పోషించాడు. అందుకని త్రియేక దేవుడు అనేటువంటి భావన క్రైస్తవులని చెప్పుకునేటువంటి మత ప్రపంచంలో ఉండేటువంటి భావనలో. ఇంతకీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే గ్రంథం మనకి ఏం చెప్తుంది, లేఖనాలు మనకి ఏం చెప్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చర్చించడానికి ఆలోచన చేస్తాం. క్రీస్తు సంఘం యొక్క పునాది దేని మీద కట్టబడింది? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే విశ్వాసపు బండ మీద. ఈ బండ మీద అంటే యేసు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అనే ఈ విశ్వాసపు బండ మీద బాప్తిస్మం పొందేటువంటి వ్యక్తి ఇలాంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తే అలాంటి వ్యక్తికి బాప్తిస్మం ఇచ్చి దేవుని కుమారుడుగా తీర్చబడ్డాడని ఆయన్ని క్రీస్తు సంఘంలో ఆహ్వానించి క్రీస్తు సంఘ సభ్యుడు అనేది మనం ప్రకటిస్తాం. కాబట్టి ఈ భావనకు మూలాలేంటి? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి భావనకి గ్రంథం చెప్పేటువంటి ఆలోచన ఏంటి? యేసు క్రీస్తు తండ్రికి పుట్టాడా, సృజింపబడ్డాడా, దేవదూతల్లో కానీ ఆత్మల్లో కానీ దేవుని యొక్క లక్షణాలను సంతరించుకుంటే అలాంటి ఆయనకి పేరు పెట్టారా? లేదు, లోకంలో బిడ్డలు లేనటువంటి వాళ్ళు బిడ్డల్ని దత్తత తీసుకొని దత్తత స్వీకారం ద్వారా పెంచుకొని చట్ట ప్రకారం దత్తత తీసుకుంటే కుమారులుగా స్వీకరించేటువంటి ఒక ఏర్పాటు ఉంది. అలాగూ యేసుక్రీస్తు ఏమైనా దత్తత తీసుకున్నాడా అంటే గ్రంథం వీటిలో ప్రపంచంలో ఉండే అందరికీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అంటే భావన తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అంటే హేళన చేస్తా ఉన్నారు, దేవునికి పుట్టాడా, దేవునికి పుడితే భార్య ఎవరు, దేవుడు ఒక్కడే అంటున్నారు, యేసుక్రీస్తు దేవత్వం ఉంది అంటున్నారు అనేటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఉద్భవించి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి దానికి సరైనటువంటి అవగాహన క్రైస్తవ ప్రపంచంలో కనిపించడం లేదు. మొదటిగా మనం కానీ ఆలోచన చేసినట్లయితే, మొట్టమొదటిది దేవుడు ఆదామును సృజించాడు. ఇస్లాం భక్తులు ఏం చెప్తారంటే, లూకా సువార్త 3వ అధ్యాయము, లూకా సువార్త 3వ అధ్యాయము చివరి వచనం 38వ వచనం మనం చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది. ఏమి రాయబడి ఉంది అంటే, కేయినాను ఎనేషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. యేసు దేవుని కుమారుడు కదా,
ఆదాము దేవుని కుమారుడు. ఆదాము ఎలాగ దేవుని కుమారుడు అయ్యాడో యేసు కూడా అలాగే దేవుని కుమారుడు అయ్యాడు. ఈ రోజున క్రైస్తవులందరూ చెప్పుకునేటువంటి సందేశం, మేము కూడా దేవుని కుమారులమే, మేము కూడా దేవుని కుమారులమే చెప్పుకుంటున్నారు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనం ఇలా రాయబడి ఉంది. 14వ వచనం చదువుతాం, డైరెక్ట్ ఉంది. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. కాబట్టి ఇస్లాం వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, ఆదాముని దేవుని సృజించాడు, దేవుని కుమారుడు అయ్యాడు. క్రైస్తవులు ఆత్మచేత నడిపింపబడితే వారు కూడా దేవుని కుమారులే. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే ప్రత్యేకత ఉంది. కాబట్టి యేసుక్రీస్తు కూడా ఆదాములాగా సృజించబడే ఉండాలి, లేకపోతే ఆత్మచేత జన్మించిన వాడైనా ఉండాలి, లేదు కన్యకకు పుట్టిన వాడితోనైనా ప్రారంభమై ఉండాలి. కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనే దానిలో దేవత్వం ఏముంది అనేటువంటి ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఆన్సర్ ఎక్కడుంది, వాళ్ళకి జవాబు ఎక్కడుంది? జవాబు ఎక్కడుందంటే గ్రంథంలో ఉంది. దాన్ని పరిశోధించి మనం ఆలోచన చేయడంలోనే ఉంది. కాబట్టి ఇస్లాం వక్తులు చెప్పినట్టు, లేకపోతే సృజించబడ్డాడని చెప్పినట్టు, లేకపోతే దేవుడే కుమారుడిగా వచ్చాడని చెప్పినట్టు, రకరకాల దత్తత తీసుకుంటూ వచ్చాడు అన్నట్టు, ఇలాంటి రకరకాల ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మరి గర్భంలోనే ప్రారంభమవటంతోనే దేవుని కుమారుడయ్యాడు, దేవుడు మరియతో వ్యభిచరించి బిడ్డను కన్నాడు అనేవాడు కూడా ఉన్నారు. మీరు విన్నారో లేదో? వ్యభిచారం వల్ల పుట్టాడు అనేటువంటి భావనలో కూడా ఉండేటువంటి మనుషులు ఉన్నారు. గ్రంథం వీటన్నిటినీ క్యాన్సిల్ చేస్తుంది. ఇప్పుడు చెప్పేటువంటి ప్రతి భావనను గ్రంథపు యొక్క వెలుగులో ఏది కూడా నిలవబడేటువంటి ఏర్పాటు లేదు. మొట్టమొదటిగా దేవుడు దేవదూతల్లో నుంచి ఎవరినైనా ఒకరిని దేవుని కుమారుడిగా ప్రకటించాడా, దత్తత తీసుకున్నాడా అనేటువంటి సంగతులు మనం చూసినట్లయితే, దేవదూతల్లో నుంచి ఎవరిని కూడా దేవుడు తీసుకోవడం అని చెప్పడానికి ఒకే ఒక రిఫరెన్స్తో మనం క్యాన్సిల్ చేయవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవనితోనైనను ఎప్పుడైనను చెప్పిన ప్రశ్న. కాబట్టి దేవదూతల్లో ఎవరితోనైనా నీవు నా కుమారుడువు, నేను నిన్ను కనియున్నానని, నేను నీకు ఆయనకు తండ్రినే ఉంటాను, ఆయన నా కుమారుడే ఉన్నాడని దేవదూతలు ఎవరితోనని చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి దేవదూతల్లో ఎవరు కూడా దేవుని కుమారుడిగా స్వీకరించబడినటువంటి అవకాశం లేదు. బైబిల్ క్యాన్సిల్ చేసేసి. కాబట్టి దేవదూతల్లో కానీ ఆత్మల్లో కానీ దేవుని కుమారుడు అయ్యేటువంటి అవకాశం లేదు. నంబర్ 2, యేసుక్రీస్తు సృజింపబడినవాడా, యేసుక్రీస్తు సృజింపబడినవాడా అని మనం కానీ చూసినట్లయితే, సృష్టింపబడ్డాడు అనేటువంటి లేఖనాలను మనం తెలియజేసేటువంటి లేఖన భాగం ఏంటంటే, ఎక్కువ మంది కోట్ చేసేటువంటిది సామెతల గ్రంథం 8వ అధ్యాయం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము, ఈ రెండింటి యొక్క బేస్ మీద యేసుక్రీస్తు సృజింపబడ్డాడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనుషులు రూపించి, యేసుక్రీస్తు సృజింపబడ్డాడు, జ్ఞానముగా సృజింపబడ్డాడు, కాబట్టి ఆయనకి దేవత్వం లేదు. క్రీస్తు ప్రభు సంఘాల్లో సైతం ఈ బోధ వ్యాపించిపోయింది. క్రీస్తు ప్రభు సంఘాలు సైతం ఈ బోధ వ్యాపించి, ఆయన సృజింపబడిన వాడే అంటే క్రీస్తు సంఘం అని చెప్పుకొని ఆ బ్యానర్ మీద ఆయన సృజింపబడిన వాడే, జ్ఞానంగా ఉన్నాడు, ఆయనకి దేవత్వం లేదని
చెప్పేటువంటి క్రీస్తు సంఘాల పేర్ల మీద ఉండేటువంటి వాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం ఏం లేదు. అయితే ఇంతకది కరెక్టేనంటే 8వ అధ్యాయం మనం చదువుతాం. ఇక్కడ నేను 2 కీ పాయింట్లు చెప్తున్నాను. మీరు ఎవరైనా దీని లేఖనాలని పరిశోధించి సత్యాన్ని గ్రహించాలనుకున్న వాళ్ళు 1 కొరింథీ 1వ అధ్యాయం సంపూర్ణంగా చదవాలి, 2వ అధ్యాయం కూడా సంపూర్ణంగా చదువుకోవాలి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము డీటెయిల్డ్గా చదువుకోవాలి. ఈ రెండింటిని ఏ సందర్భంలో చెప్పాడు అని ఒకదాన్ని ఒకటి చూసి కరెక్ట్గా ముడిపెట్టొచ్చా లేదనేటువంటిది వివేచన అంటాం. ఆ వివేచనతో ఆలోచన చేస్తే ముడిపెట్టొచ్చో లేదో మనకి అర్థమైంది. కొన్ని వివరాలు మీకు తెలియజేస్తాను నేను. 8వ అధ్యాయం 1వ వచనం నుండి ఈ అధ్యాయానికి సరిగా అర్థం చేసుకున్న వాళ్ళు చెప్పే భాష్యం ఏంటంటే వ్యక్తీకరించబడినటువంటి జ్ఞానము. జ్ఞానాన్ని ఒక వ్యక్తి అనుకొని ఆ వ్యక్తీకరించబడినటువంటి అలంకారాన్ని ఉపయోగించి 8వ అధ్యాయం రాయబడింది. జ్ఞానము ఒక వ్యక్తిగా ఉంటే ఎలా ఉంటుంది, మరణము ఒక వ్యక్తిగా ఉంటే ఎలా ఉంటుంది అని మరణాన్ని గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, జ్ఞానాన్ని ఒక వ్యక్తిగా ఉంటే జ్ఞానం ద్వారా ఒక వ్యక్తి అనుకొని జ్ఞానాన్ని మనం ప్రజెంట్ చేయాలంటే ఎలా ఉంటుంది అనేటువంటి సందర్భాన్ని ఈ గ్రంథం మనం చర్చించింది. కాబట్టి ఇక్కడ చెప్పబడినటువంటిది జ్ఞానము వ్యక్తిగా మాట్లాడేది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రావ ప్రక్కను రాజవీధుల మగల్లోనూ నడి మార్గములను నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురదారముల యొద్దను గౌరి యొద్ద నిలబడేది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది. అంటే యేసుక్రీస్తు జ్ఞానమై ఉంటే ఎక్కడ నిలబడి మాట్లాడాలి? ఆయన గౌనుల దగ్గర నిలబడి పట్టణపు గౌనుల దగ్గర గట్టిగా ప్రకటన చేయాలి. మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరం వినిపించుచున్నా. జ్ఞానము లేని వారా అలారా జ్ఞానం ఎట్టిమైనది తెలుసుకొనుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టి అనేది యోచించుడి. 12వ వచనంలో 11వ వచనం, జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువ గల సొత్తులేవియు దానితో సాటి కావు. జ్ఞానమును నేను చెప్పాడు. జ్ఞానము అను నేను అంటే మాట్లాడేది ఎవరు? జ్ఞానము వ్యక్తిగా మాట్లాడుతుంది. జ్ఞానము అను నేను చాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నా. అక్కడ చెప్తున్నాడు జ్ఞానం ఉండేవాడు పరాక్రమవంతుడు అవుతాడు. 14-15 వచనాలు, నా వలన రాజులు ఏళ్తారు, అధికారులు న్యాయమును బట్టి పరిపాలన చేస్తారు అని వివరాలు మాట్లాడుకుంటూ 22వ వచనం దగ్గరికి వచ్చిన తర్వాత పూర్వమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. ఇది వాళ్ళకి బేస్. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. యెహోవా నన్ను కలుగు చేశాను అన్నాడు. కాబట్టి ఇక్కడ ఇది తీసుకొని వెళ్ళిపోయి దీన్ని ఎక్కడికి లింక్ చేశారంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం దగ్గరికి 31వ వచనం దగ్గరికి లింక్ పెట్టేసేసారు. ఇక్కడ సృష్టి ఏ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు? ఈ సృష్టి అంటే ఏ సృష్టి? భౌతిక సంబంధమైన సృష్టి, భూమి ఆకాశాలను కలుగు చేసేటువంటిది. అంటే అనాదిలో భూమి ఆకాశాలు లేవు. ఆది అంటే భూమి ఆకాశాలు ప్రారంభమైన దగ్గర నుంచి. కాబట్టి సృష్టి ఆరంభం అంటే భూమి ప్రారంభం దగ్గర నుంచి. అనాది అంటే అంతకుమునుపు భూమి సృష్టి లేనప్పుడు కాలం అది. అందువల్ల పూర్వకాలమందు సృష్టి ఆరంభమందున తన కార్యములన్నిటిలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగు చేసెను. అంటే దీన్ని తీసుకెళ్ళి ఎవరికి అప్లై చేశారు? యేసుక్రీస్తుకి అప్లై చేశారు. అప్లై చేసి ఎక్కడికి వెళ్ళారంటే 1 కొరింథీ 1వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, ప్రభువునందు అతిశయించువాడు
ప్రభువునందే అతిశయింపవలెను అని రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, మనకు మొదటిది జ్ఞానమును, నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను. ఎన్నయ్యాడు ఇక్కడ? 4 విషయాలు: జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచన. జ్ఞానానికి నీతి ఆపాదించబడిందా? జ్ఞానానికి పరిశుద్ధత ఉంటుందా? జ్ఞానము. కాబట్టి యేసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని జ్ఞానం అలాగే ఉన్నాడు. 1 కొరింథీ పత్రిక మనకి వివరాలు అంటే నూతన సృష్టి చేయడానికి, క్రీస్తు యేసునందు నూతన సృష్టి. మనందరికి తెలిసినట్టుగా 2 కొరింథీ 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తు యేసునందు చేసే నూతన సృష్టి క్రైస్తవులు. సామెతల గ్రంథం చెప్పేటువంటిది భౌతిక సంబంధమైన సృష్టి. కాబట్టి దీన్ని దానికి ముడిపెట్టడానికి కుదిరిగా ఈ రెండింటిని లింక్ చేసి ఈ 2 లేఖనాలతో అక్కడ సృష్టి ఆరంభమున నన్ను ప్రథమైనదిగా కలుగు చేశాడని చెప్పి ఇక్కడ తీసుకొచ్చే జ్ఞానాన్ని లింక్ చేసి, కాబట్టి యేసుక్రీస్తు ఆ జ్ఞానం సృష్టి ఆరంభంలో సృజింపబడిన వాడు, జ్ఞానంగా సృజింపబడిన వాడు అని యేసుక్రీస్తుకి ఆపాదించడం అనేది లేఖనాలు ఎరిగిన వాళ్ళు ఎవరు కూడా వీటిని అంగీకరించరు. కాబట్టి దేవదూతల్లో, ఆత్మల్లో ఒక వ్యక్తి దేవుని యొక్క లక్షణాలు సంతరించుకున్నటువంటి వ్యక్తి దేవుని కుమారుడు అయ్యాడు అనేటువంటిది క్యాన్సిల్. నెంబర్ 2, సృజింపబడిన జ్ఞానంగా యేసుక్రీస్తు ఉన్నాడు అనేటువంటిది కూడా క్యాన్సిల్. నెంబర్ 3, దీనిలోనే అంటే దేవుడు ఎలాంటి కుమారుడు కావాలని చేశాడు అంటే, కుమారుడుగా ఎవరైతే రూపించుకున్నాడో, దేవుని యొక్క లక్షణాలు సంపాదించుకున్నాడో అలాంటి కుమారుడు కావాలని దేవుడు మానవుని సృజించాడు అనేటువంటి సందేశం కూడా దేవదూతల్లో ఎవరు కూడా కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకి తండ్రిని కానీ కుమారుడని కానీ చెప్పలేదన్నాడు. కాబట్టి నిత్యంలో అనాదిలో యేసు అక్కడ కుమారుడిగా ఉన్నాడు అనేటువంటి సిద్ధాంతం కూడా క్యాన్సిల్ అయిపోయింది. కాబట్టి అయితే మరి యేసుక్రీస్తు దేవుడు దత్తత తీసుకున్నాడా? దేవుని గ్రంథంలో అలాంటి ఏర్పాట్లు లేవు. ఎవరిని దత్తత తీసుకుంటాడు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని, యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలని కోరుకున్నాడే తప్ప యేసుక్రీస్తు లాంటి కుమారులు ఒక ఆయన ఇప్పుడు ఉన్నాడు కాబట్టి అలాంటి వ్యక్తుల్ని చేద్దాం అనుకునేటువంటిది క్యాన్సిల్. కారణం ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనము 26, 27 వచనాలు చదివితే దేవుడు మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడము. 27వ వచనం తెలుసా? దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేసి, కాబట్టి చేసేదానిలో తన స్వరూపం చేయాలన్నాడు. కానీ యేసుక్రీస్తు లాంటి కుమారుని చేద్దామనేటువంటి ఆలోచన ఉంది అక్కడ లేదు. కాబట్టి ఆ సిద్ధాంతం కూడా మనం అంగీకరించేటువంటి అవకాశము ఉండదు. అందువల్ల దేవుని గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఎవరు దత్తపుత్రులు? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించాలనేటువంటిది దేవుని యొక్క సంకల్పం. ఎప్పుడు సంకల్పం? అది అనాదిలో సంకల్పం. అది ఎప్పుడు నెరవేర్చబడింది? క్రీస్తు యేసు మరణము, సమాధి, పునరుద్ధానం తర్వాత ఇప్పుడు కొత్త నిబంధన సంఘంగా ఎవరైతే ఏర్పాటు అవుతున్నారో వాళ్ళని ఎలా ఏర్పాటు చేయాలనేటువంటిది అనాదిలో సంకల్పం. మానవులు చేద్దామనేటువంటిది, క్రీస్తు యేసు లాంటి కుమారులు చేద్దామనేటువంటిది అనాది సంకల్పానికి సంబంధించింది కాదు. క్రీస్తు యేసునందు నూతన సృష్టి చేయడం అనేటువంటిది, క్రైస్తవులు చేయడం అనేటువంటిది దేవుని యొక్క సంకల్పంలో భాగమైంది. కాబట్టి దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు అన్నాడు. దానికి ఇంకా క్రాస్ రిఫరెన్స్ కొత్త నిబంధనలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో
ఒక ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ చెప్పాడు. ఎవరైతే బాప్టిస్మం పొంది రక్షింపబడ్డారో అలాంటి వారి గురించి మాట్లాడుతూ 4వ అధ్యాయము 23, 24 వచనాలు, 22 కూడా చదివితే బాగుంటది. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అంటే చిత్తము అంటే సంకల్పం, మానవుల యొక్క ఆలోచన లోపల నూతన పరచబడిన వారే. అంటే మానవులు సంకల్పం తన లోపల పెట్టుకునేటువంటి ఆలోచనలో నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకోవాలను. తిరిగి మానవుడు కూడా ఎలాంటి స్వభావాన్ని సంతరించుకోవాలి? ఎలాంటిది? దేవుని పోలిక. కాబట్టి దేవుని పోలిక చొప్పున నరులను సృజించాడు. అందువలన ఈ సిద్ధాంతం అనేటువంటిది గ్రంథం ప్రకారము కరెక్ట్ అయినటువంటిది కాదు. ఇస్లాం సోదరులు మనకు చెప్తున్నట్టుగా, ఇస్లాం సోదరులు కానీ మనం చూసినట్టయితే ఆదాము ఎలాగూ దేవుని కుమారుడు సృజింపబడిన వాడు. దేవుడు ఆదామును మొదటి అధ్యాయంలో సృష్టింతం చేసి 2వ అధ్యాయంలో మనకు తెలుసు నేల మట్టితో నరుని నిర్మించాడు, ఆదామును సృజించాడు, మట్టితో జీవవాయువును ఊదాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, జీవవాయువును ఊదితే మట్టి ఏమయ్యాడు? మానవుడయ్యాడు, జీవాత్మ నరుడయ్యాడు. నరుని దేహము మట్టి, నరుని లోపల ఈ మట్టి లోపలికి ఏం చేశాడు దేవుడు? జీవాత్మ. అంటే మట్టి లోపలికి జీవముతో కూడిన ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆ జీవముతో కూడిన ఆత్మ వాస్తవమైనటువంటి నరుడు. దేవుడు తన పోలిక చొప్పున చేశాడట్లా, అది పోలిక. మట్టి కేవలం ఇక్కడదే, తన పోలిక తన స్వరూపం ఎక్కడదంటే దేవుడు జీవముతో కూడిన ఆత్మను మట్టి దేహంలో ఉంచాడు. అలాగే మానవుడు జన్మించే ప్రతిసారి కూడా జకర్యా 12వ అధ్యాయం 1వ వచనంలో భూమి ఆకాశమును సృజించి మానవుల అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా అన్నాడు. మానవుల అంతరంగాల్లో జీవాత్మను సృజిస్తాడు. అంటే జీవాత్మను సృజించాడంటే ఏ వ్యక్తిలోకైతే జీవాత్మను సృజించాడో ఆ వ్యక్తి ఏమై ఉంటాడు? సృష్టి అయి ఉంటాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరిలోకైతే దేవుడు తన జీవముతో కూడినటువంటి ఆత్మను ప్రవేశపెడతాడో ఆ వ్యక్తి ఏమిటంటే జీవాత్మ అవుతాడు. కాబట్టి జీవాత్మ ఎటువంటి ఆయన సృజింపబడినవాడా, స్వయంభవుడా? సృజింపబడినవాడు. కాబట్టి తల్లి గర్భంలో రూపించేటప్పుడు మానవులు ఎలా చేస్తారంటే 12వ అధ్యాయం 1 ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగములో జీవాత్మను సృజించు యెహోవా. యేసుక్రీస్తు కూడా అలాగే నిర్మాణం చేసి జీవాత్మను సృజించాడా? యేసుక్రీస్తుని అలా నిర్మించాడా? కాదు. కాబట్టి ఇప్పుడు ఆదాముని ఎలా చేశాడో, ఆదాము దేవునికి ఎలా కుమారుడయ్యాడో, అలాగే యేసుక్రీస్తు దేవునికి కుమారుడని దేవుని గ్రంథం అంగీకరించిందా? లేదు. కాబట్టి ఆదాము లాంటి కుమారుడా? కాదు. ఇప్పుడు ఆదాము దేవునికి కుమారుడు అంటే ఏం చేయాలి అతను? ఆదాము దేవునికి కుమారుడు అంటే ఏం చేయాలి? తన గుణగణాల్ని భూమి మీద అలాగే ప్రదర్శించాలి. ఏం చెప్పాడు ఆదాముకి? కుమారుడిగా స్వీకరించి ఏం చెప్పాడు? చెప్పండి. ఏమి ఆయనకి ఏం చేయొద్దని చెప్పాడంటే ఏం చేయమని చెప్పాడు? చదువుతాం. ఆదికాండము 1వ అధ్యాయం, ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్లా నేను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి.
సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని వారితో చెప్పెను. ఏలుడంటే ఏం చేయమని? పరిపాలించమని, పూజించమని. ఏలండి అని చెప్తే మనుషులు ఏ స్థాయికి దిగజారిపోయారు? పూజించే స్థాయికి వెళ్ళిపోయాడు. ఇవి చేసిన ప్రతిదాన్ని మీరు ఏలుబడి చేయండి అన్నాడు. ఆదాము దేవునికి కుమారుడుగా ఆయన సృజించి స్వీకరించి ఏలుబడి చేయన్నాడు. లోబడిపో అని చెప్పలా, ఏలుబడి చేయమన్నాడు కానీ లోబడిమని చెప్పలా. అలాగే ఆదాము దేవునికి కుమారుడు, సృజింపబడినటువంటి కుమారుడు, తన చేతులతో చేసేటువంటి కుమారుడు, అంటే మట్టితో చేసేటువంటి కుమారుడు ఆదాము. దేవుడు క్రీస్తు అలా చేయబడ్డాడా? దేవుడు క్రీస్తు అలా చేశాడా? మరి దేవుడి కుమారుడు ఎలా? ఇది మన చర్చ. కాబట్టి కొంతమంది ఏమంటారంటే, కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది? అనాదిలో దేవదూతల్లో కుమారుడైతే అలాంటి కుమారుడిని స్వీకరించాలి, అలాంటి కుమారుడు తయారు చేయాలనేటువంటిది కాదు. దేవదూతల్లో ఎవరు కుమారుడుగా దేవుడు స్వీకరించడో, జ్ఞానము వ్యక్తీకరించబడిన జ్ఞానమే కానీ జ్ఞానంగా సృష్టి ఆరంభంలో దేవుడు క్రీస్తు ప్రభువును అలాగూ కలుగు చేయలేదు. ఆదాము చేసినట్టుగా కూడా దేవుడు అలాగూ సృష్టి చేయలేదు. అంటే ఇప్పుడు సృష్టి అయ్యుంటే నిరంతరము జీవించే ఆ జీవము ఉండదు. సృష్టి అయ్యుంటే నిరంతరం జీవించే జీవము ఉండదు. సృష్టి కాకుండా దేవత్వము కలిగి ఉంటే ఎల్లప్పుడూ జీవించేటువంటి అవకాశం ఎల్లప్పుడూ జీవిస్తాడు. కాబట్టి నిత్య జీవము కలిగిన వారు ఉన్నారు అని బైబిల్ మనకు చెప్తుంది. మనము మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఓకే, యేసుక్రీస్తు దత్తపుత్రుడు కూడా కాదు. ఎంతకీ యేసుక్రీస్తు వడ్లవానికి కుమారుడా అంటే కొంతమంది ఏమంటారంటే యోసేపు కుమారుడే అనేటువంటి జనం కూడా ఉన్నారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 53 నుండి 58 వచనాలు చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం. యేసు ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అక్కడి నుండి వెళ్లి స్వదేశములకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి జ్ఞానములు ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యోదా అనువాడు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. వడ్లవాని కుమారుడా? యేసుక్రీస్తు యోసేపు యొక్క కుమారుడా? యోసేపు యొక్క కుమారుడు కాదని గ్రంథం మనకి నీట్గా వివరిస్తుంది. లూకాసు వార్తలో ప్రభువైన యేసు తానే మాట్లాడతాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 46వ వచనం చదువుతాం. ప్రభువైన యేసు అప్పటికి బాలుడు. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ఆయన తల్లిదండ్రులు అంటే భౌతికంగా తల్లిగా తండ్రిగా పిలువబడ్డారంతే. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలా చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన, మీరేలా నన్ను వెదకుచుంటిరి?
నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? కాబట్టి ఇప్పుడు యోసేపు యేసుక్రీస్తుకు తండ్రి కాదు. మరియా గర్భం ధరించినప్పుడు, ప్రదానం చేయబడి మరియా గర్భం ధరించినప్పుడు యోసేపు అంగీకరించాడా? ఆ గర్భానికి నేనే కారకుణ్ణి అని అంగీకరించాడా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన మిథునం ఎట్లనగా, నేను మాట్లాడే జన్మ యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలోకి రావటానికి దేవుడు కన్య అయిన మరి గర్భంలో వేసే జన్మ గురించి మాట్లాడుతున్నాను నేను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే మానవ జాతి అందరూ పుట్టినట్టు ఆయన పుట్టుకతోనే, ఈ మరి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పుడు పుట్టుకతో ప్రారంభమా? కాదు. కానీ ఆయన పుట్టినప్పుడు భౌతికంగా కూడా యోసేపు తండ్రి కాడు. అంటే యోసేపు వలన పుట్టినవాడు కాదు అని చెప్పడానికి లేఖనాలు చదువుతున్నాను నేను. దేహంలో మరి గర్భంలో జన్మించినటువంటి యేసుక్రీస్తు యోసేపు కుమారుడు కాడు. వడ్లవాని కుమారుడు అంటే వడ్లవాని కుమారుడు కాడు. మరియగా జన్మించాడు. ఎలా జన్మించాడనే తర్వాత చూస్తాం. యోసేపు, ఆయన తల్లి అయిన మరియ యోసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత ఓరేకము కాకమునుకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. ఎందుకని విడనాడు ఉద్దేశించాడు? ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా నుండెను. అంటే పరిశుద్ధాత్మ ఆమెను గర్భవతి చేశాడా? మత ఛాందస్వాదులు అడుగుతుంటారు. పరిశుద్ధాత్మ మరియు గర్భవతి చేశాడా? ఇక్కడే ఆన్సర్ ఇస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రభువు యేసే మాట్లాడేది, ఆ మాట్లాడే ప్రవచనం యొక్క రూపాన్ని హెబ్రీ గ్రంథకర్త తిరిగి ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇస్తూ మాట్లాడాడు. 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు చెప్పుచున్నాడు. ఒక్క నిమిషం. ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఈ లోకంలో ప్రవేశించక ముందు ఉన్నాడనే కదా. ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో ప్రవేశించక మునుపు ఎక్కడున్నాడో మనం లేఖనాలు చూస్తాం. ఈ లోకంలో ప్రవేశించేటప్పుడు పరిశుద్ధాత్మ వలన, అంటే పరిశుద్ధాత్మ వలన అంటే ఎలాగో వలన ఆయన నాకు చెప్తున్నాడు, బలి అర్పణ నేను కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. అది సంగతి. యేసుక్రీస్తుకి శరీరాన్ని అమర్చాడు. ఆదాముకి ఏం చేశాడు? జీవాత్మను లోపలికి పెట్టాడు. ఆదాముకేమో జీవాత్మను పెట్టాడు. జీవముతో కూడి నిత్య జీవమై ఉన్న క్రీస్తు ప్రభువుని మరి గర్భంలోకి పరిశుద్ధాత్మ సహాయంతో గర్భంలో వేసి పెట్టేసేసాడు. అంతే. ఆ ఆత్మను నిత్య జీవము కలిగినటువంటి వాక్యంగా ఉన్న దేవత్వము కలిగి లోపల రాకమునుపు తండ్రి యొద్ద ఉన్నటువంటి క్రీస్తు ప్రభు యొక్క ఆత్మకు కన్యక గర్భంలో వేసి దేహాన్ని అమర్చాడు దేవుడు. ఎందుకని? ఈ లోకంలో పాపానికి ఆయన దేహం మీద శిక్ష వేయాలి కాబట్టి ఆ దేహాన్ని అమర్చడానికి పరిశుద్ధాత్మ సహాయం ఏం చేశాడు? కన్యక గర్భంలో ఆత్మను పెట్టేసేసాడు. ఈ ఆత్మకు ఏం చేశాడు? నాకు ఒక శరీరం అమర్చితివి అన్నాడు. దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. పుట్టి ఉన్నానా? నేను వచ్చి ఉన్నాను. ఎలా వచ్చి ఉన్నావు? దేహాన్ని ధరించి వచ్చి ఉన్నాడు. దేహం లేనప్పుడు ఉన్నాడా? ఉన్నాడు. దేహం లేని ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ లోకమందు ప్రవేశించడానికి
పాత నిబంధన అంతా మనకేం చెప్తుందంటే ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎలా ప్రవేశించాలో తెలుసా? స్త్రీ సంతానముగా. అంటే భూమి మీద ఏ తండ్రి కూడా లేకుండా కేవలము స్త్రీకి పుట్టిన వాడిగా యేసుక్రీస్తు లోకంలోకి రావాలి. కాబట్టి నీ సంతతికి స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తా అంటే శిలువలో పోరాటం జరిగింది క్రీస్తు ప్రభుకి. అందువలన ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనం చెప్పాడు కాబట్టి ఆయన స్త్రీ యందు పుట్టి, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అన్నాడు. పంపెను అన్నాడు. కాబట్టి పంపితే వచ్చి దేవుడు ఆయనకు ఒక దేహాన్ని ధరించి చేస్తే దేహంలో భూమి మీద ప్రత్యక్షం అవడానికి కన్యక గర్భం నుంచి మానవులందరూ జన్మించాడే తప్ప అక్కడి నుంచి జన్మ ప్రారంభం కాదు. కాబట్టి ఇప్పుడు ఆమె భర్త యోసేపు నీతిమంతుడేంటి, ఆమెను అవమానపరచడం వల్ల రహస్యంగా మీరు విడనాడు ఉద్దేశించిన లోపల అనుకున్నాడు. ఎందుకులే మరీ అవమానం చేయటం, నేను నీతిమంతుడు కదా, నీతిమంతుడు కాకపోతే అల్లం చేసేవాడు, నీతిమంతుడు కాబట్టి విడిచిపెట్టేసేద్దాం, రహస్యం వదిలిపెట్టి వెళ్ళిపోదాం ఆలోచన చేస్తే పరమదేవుడు ఏం చేశాడు తెలుసా? ప్రభుదూత స్వప్నమందు వచ్చేసి, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఎవరు పెట్టేది? యోసేపే పెడతాం. ఇదిగో కన్యక గర్భవతి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, కన్యక గర్భవతి కుమారుని కంటది. కాబట్టి మరి కన్యక వ్యభిచారం వల్ల పుట్టిందా? యేసుక్రీస్తు కన్యక గర్భంలో, దేవుడు కన్యక గర్భంలో పెట్టాడు. కాబట్టి మరి కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టదు. అంటే దేవుడు మనకు ఎలా తోడుండాలో క్రీస్తుని దేహం వేసి ఈ భూమి మీద పంపించడానికి ఉద్దేశించి స్త్రీ యందు పుట్టాలని గలతీ పత్రిక చెప్పినట్టు, స్త్రీ యందు పుడితే మనల్ని విమోచించవచ్చు. అందువలన మరియ గర్భంలో నుంచి భూలోకానికి వచ్చాడే కానీ భూలోకంలోకి రావడంతోనే ఆయన జన్మ ప్రారంభం కాదు. కాబట్టి కేవలము మరియకు కుమారుడుగా, భౌతిక సంబంధమైన కుమారుడుగా ఏ వంశంలో నుంచి వచ్చాడంటే దావీదు వంశంలో నుంచి. ఈ వివరాలు నేను బ్యాక్ డేట్ చెప్తాను. కాబట్టి ఇస్లాం సోదరులు చెప్తున్నట్టుగా యేసుక్రీస్తు కేవలము ఆదాము లాంటి వాడు, లేకపోతే మరియకు పుట్టిన దగ్గర నుంచో యేసుక్రీస్తు పుట్టి ప్రారంభమైన వాడు కాదు, దత్తత చేయుటబడిన వాడు కాదు. మరి ఇంతకీ ఆయన ఇప్పుడు దేవుని కుమారుడు అంటే మరి ఎలా? జనరల్ గా మనం తెలిస్తే ఒక తండ్రికి పుడితే కుమారుడు, దత్తత తీసుకుంటే కుమారుడు, సృజించితే కుమారుడు. ఇంకా దేవుని గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇంకొక రకంగా పుట్టేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనిను. మనలను తన సంకల్ప ప్రకారం కనిను. ఎలా కన్నాడు? సత్యవాక్యం వలన, వాక్యం వలన పుట్టాం. 1 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం ఏం చెప్తుందంటే, మీరు క్షయ బీజము నుండి కాక, మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. క్రైస్తవులు పుట్టింపబడినటువంటి విధానం. అలా పుట్టాడా? పోనీ ఎలా పుట్టాడన్నామా? అలా పుట్టాడనడానికి గ్రంథం యొక్క ఆధారము ఏమీ లేదు. దత్తత తీసుకున్నాడంటే లేదు. భూమి మీద దేహంలో ఉండటానికి తండ్రి ఎవరైనా ఉన్నారా?
లేదు. మరి దేవుని కుమారుడిని ఎలా? ఇది క్రీస్తు సంఘం యొక్క పునాది. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడి ఉంది. దీనికి లేఖనం యొక్క ఆధారంగా మనం చూసినట్లయితే వరుసనే మనం గ్రంథంలో నుండి కొంచెం శ్రద్ధగా వింటే మీకు సంగతులు అర్థమవుతాయి. లేకపోతే అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. లేఖనాన్ని మనం అపార్థం చేసుకుంటే క్రైస్తవ్యానికి భిన్నంగా ఉండేటువంటి వ్యక్తుల దగ్గర అపహాస్యం పాలైపోతాం. యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గిస్తే, ఆయన సృష్టిలో భాగం అంటే యేసుక్రీస్తు యొక్క దేవత్వాన్ని తగ్గించడానికి అవకాశమే ఉండదు. దేవత్వపు లేఖనాలు మీకు నేను చదివి వినిపిస్తాను మళ్ళా.